ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 48వ అధ్యాయము. స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేం చేశారో చెప్పండి అని నామధారకుడు సిద్ధుడిని అడిగాడు. అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పసాగాడు. భగవంతుడు ప్రతిరోజు స్నానానికి మఠం నుంచి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అప్పుడు గంధర్వపురంలో పార్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలము సంగమం నుంచి మఠానికి వెళ్లే దారిలో ఉంది. అతడు నిత్యము మొదట మఠంలో గురుణ్ణి దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు. శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్ళేటప్పుడు, తరువాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుంచే ఆయనకు నమస్కారం చేసేవాడు. కొంతకాలము శ్రీగురుడు అతనితో ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, నాయన, ప్రతిరోజు నువ్వు చాలా శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావు. మా నుంచి నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఇంతకాలానికి తన కట్టే అవకాశం వచ్చినందుకు పర్వతేశుడెంతో సంతోషించి చేతులు జోడించి, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, నీ పొలంలో ఏం పైరు వేశావు అడిగారు. అతడు, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజూ మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కాబట్టి మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. నా మాట త్రోసిపుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు అన్నాడు. శ్రీగురుడు, సరే పద చూసి వద్దాము అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయ చూస్తూ, నే చెప్పిన మాట చేస్తా అంటే ఒక మాట చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ రైతు, మీ మాట జవదాడతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక ఇంకెవరున్నారు? మీరు గనక ఒక మాట చెప్పిన తరువాత నాకిక వేరే తలపే ఉండదు. స్వామివారికి తెలియనిది ఏమున్నది? గురాజ్ఞ విషయంలో నాకు ఇక ఎలాంటి ఆలోచన లేదు అన్నాడు. అప్పుడా యతివరేణ్యుడు, అలా అయితే మా మాట మీద నమ్మకంతో మేము మధ్యాహ్నం ఇటుగా వచ్చేలోపు ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటింపదలచి వెంటనే ఊరిలో ఉన్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి, ముందు సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయటానికి అనుమతి పత్రం ఇవ్వమని అడిగాడు. పైరు ఏపుగా పెరగటం వలన ఆసామి అందుకు ఒప్పుకోక ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకి ఇంకా పాలుబట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. ఈ సంగతి తెలిసి అతని భార్యా బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్లను వెళ్ళిపోమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డుతలక్కపోయేసరికి అతడు వాళ్ల మీద రాళ్లు రుబ్బసాగాడు. వాళ్ళు భయపడి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ కంకులింకా ముదరక ముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డు చెప్పబోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక నెల రోజుల్లో చేతికి వస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతుంది. అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు. అప్పుడు ఆ న్యాయాధికారి, మీరు నాతో చెబితే ఏమి, నేనేం చేయగలను? ఏదైనా చేయగలిగితే యజమానే చేయగలడు. అతనితో చెప్పుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు పొలం యజమాని దగ్గరకు వెళ్ళి మొరబెట్టుకుంటే అతడు, వాడిష్టం, వాడేం చేసుకుంటే నాకెందుకు? కిందటి సంవత్సరం కంటే ఎక్కువ గుత్త నాకిచ్చేలా రాయించుకున్నాను. అయినా మీరింతగా గోలబెడుతున్నారు కాబట్టి వారించటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం దగ్గరికి వెళ్ళి అడ్డు చెప్పగానే అతడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారము యజమాని నా దగ్గర నుంచి ధాన్యం తీసుకోవాలి. అంతేకాని నేనేం చేసుకుంటే అతనికెందుకు? అతనికి ఇవ్వాల్సిన ధాన్యం మా ఇంటి గాదలో ఉంది. అది చాలదనుకుంటే
వాటికి బదులు చెల్లించటానికి నా దగ్గర కావలసినన్ని పశువులున్నాయి అని చెప్పి అతనిని వెనకకు పంపేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరుకోత త్వరగా పూర్తి చేయించి కొడవలు కట్టగట్టించి అవతల పెట్టించి శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుంచి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారి పొలం దగ్గరకు తీసుకెళ్లి కోసివేసిన పైరు చూపాడు. అది చూసి స్వామివారు ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, అనవసరంగా పైరంతా కోసేశావే, నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే, ఎంత పని చేశావయ్యా, ఇప్పుడు నీ జీవనం ఎలా, యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు, అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు. కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, గురువాక్యమే నాకు ప్రమాణము, అదే మాకు శ్రీరామ రక్ష, మీరుండగా మాకేమి భయము అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి, నీకంత దృఢమైన విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతనిని చూసిన వారంతా ఎన్నో మాటలన్నారు. కానీ అతడు అవేవి పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకా సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరున ఏడుస్తుంది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నువ్వలా ఏడవకూడదు, ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు, వారి మహిమ మూడులకేం తెలుస్తుంది, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే, మనకాయన పెన్నిదిలా దొరికాడు, వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతుకుతాము, మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకముంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు గడిచిపోయాయి. 8వ రోజు నుంచి విపరీతమైన చలిగాలి వీచటం ప్రారంభించింది. దాని వలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాలుధాన్యం ఏర్పడింది. దానికి తోడు పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. దాంతో మిగిలిన పైర్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రము కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతని భార్య కూడా అమిత సంతోషంతో తన భార్య కాళ్ళ మీద పడి, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసును ఎంతగానో నొప్పించాను, తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్టు మాట్లాడాను, చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను, అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని అడిగింది. అప్పుడు ఆ భార్యాభర్తలు పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించు అప్పుడు ఆ భార్యాభర్తలు పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏంటి విశేషం అన్నారు. అప్పుడు దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం లాంటి మీ మాట అందరూ వినదగినదే. అదే అందరి పాలిట పెన్నిది. మీ చూపు పాపులను కూడా పావనం చేస్తుంది అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, తెలియక ముందేమో అన్నాను. మమ్మల్ని మన్నించి మీరెప్పుడూ మమ్మల్ని ఇలాగే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేమెప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకుంది. తరువాత దంపతులు స్వామికి నీరాజనం ఇచ్చారు. వారి భక్తిని చూసి సంతోషించిన శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపేశారు. దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటికొచ్చాయి. నిజానికి ఆ మొదటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చిపోసి ఆసామి దగ్గరకు పోయి, స్వామి చూశారా, అయ్యా చూశారా, స్వామి దయ వలన పైరు ఎంత బాగా పండిందో, మీకు కూడా మన ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను, తీసుకోండి. అయినా నాకింత ఎక్కువ పండింది కాబట్టి
మనిద్దరము చెరిసగం తీసుకోవటం న్యాయమని నాకు అనిపిస్తుంది. మీరు వెంటనే వచ్చి మీ భాగం తీసుకుపోండి అన్నాడు. కానీ ఆసామి ధనాసికి లోబడక ధర్మానికి అంటిపెట్టుకొని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవటానికి అంగీకరించలేదు. అది శ్రీ నీ భక్తి అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీ గురుడు ప్రసాదించినది కాబట్టి అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న వారందరికీ కొంత ధాన్యం ఇచ్చాడు. తరువాత మిగిలినదంతా బండ్ల మీద వేసుకొని ఇల్లు చేరుకున్నాడు. చూశావా నామధారక, శ్రీ గురుని మహత్యం ఎలాంటిదో. గురుభక్తే అభిష్టాలన్నింటినీ కూడా నెరవేరగలదు. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః. శ్రీ గురుచరిత్ర 48వ అధ్యాయం సంపూర్ణ.